ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నమస్కారం సార్. మా జగనన్న గారు పోలీసు వారి బట్టలు ఇప్పిస్తాను అని మాత్రమే అన్నారు సార్. అలాగే పోలీసు వారు అలాగే కొంత మీడియా అంటే టీడీపీకి తొత్తుల్లాగా ఉన్నవారు అందరూ కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ గారు పోలీసు బట్టలు ఇప్పించి కొట్టిస్తా అని అన్నారనేసి తప్పుగా ప్రచారం అది చేస్తున్నారు. అది కరెక్ట్ కదా సార్. అలాగే దీంట్లో మహిళలను కూడా ఉద్దేశించి అన్నారు అనేసి కూడా మీరు ఒక పోలీసులు అందరూ కలిసి ఒక అమ్మాయిని పెట్టి చెప్పించడం అనేది కూడా జరిగింది సార్. అది కూడా కరెక్ట్ కాదు, అది అలా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుగా ఉద్దేశించి ఏమీ కూడా అనలేదు. దాంట్లోని ఈ ఎస్ఐ సుధాకర్ గారు పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు గారికి తొత్తు ఈ ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి టీడీపీ వాళ్ళతోటి సంబంధాలు కూడా ఈ ఎస్ఐ సుధాకర్ గారికి ఉన్నాయి. సివిల్ డ్రెస్సులతో కూడా వాళ్ళ దగ్గర ఫోటోలే దిగడం, వాళ్ళతోటి ఎక్కువగా సంబంధాలు ఉండడం, అవన్నీ కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇతనికి అక్రమాస్తులు కూడా ఉన్నాయి, దాని తాలూకులు ఎవిడెన్స్లు కూడా వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఇతను ఉద్దేశించుకొని మా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదండి. అలాగే ఇలాంటి మాటలే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు గారు పోలీసు వారిని అనడం అనేది జరిగింది. ఒకసారి ఈ వీడియో చూడండి. పోలీసులు బట్టలు ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాను. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. చూసారు కదా ఈ వీడియో. మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు పోలీసులను ఉద్దేశించి అలాంటి మాటలు ఆడారు కదా. అప్పుడు అతను అన్నిది పోలీసు వారు అందరూ బట్టలు ఇప్పండి, మా జగన్ గారు ఏమన్నారు, పోలీసు వారు బట్టలు ఇప్పిస్తా, అంతే. రెండు మాటలు ఒకటే. కానీ చంద్రబాబు గారు అప్పుడు ఇంకా చాలా ఎక్కువ మాటలే మాట్లాడాడు. మరి అప్పుడు పోలీసు వారు స్పందించలేదు కదా, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడు టీడీపీ రాజ్యం వెళ్తుందనా? అది కరెక్ట్ కాదు కదా. అది పోలీసు వారు అనేది ప్రజలు పన్నుల మీద బతుకుతున్నారు. మీరు పన్నుల మీద మీకు శాలరీస్ వస్తున్నాయి అంటే మీరు పోలీసులు ప్రజలకు సేవ చేయాలి, అంతేగాని ప్రతినిధులకు కాదు కదా. ఈ సీఎంలు పిఎంలు వీళ్ళందరూ కూడా వస్తుంటారు పోతుంటారు, అది మీకు సంబంధం లేని విషయం. అది టీడీపీ ఇప్పుడు నడుస్తుంది కదా అనేసి టీడీపీకి మీరు సపోర్ట్ చేస్తూ జగనన్న గారికి మీరు సులకనగా చూడడం అనేది కరెక్ట్ కాదు సార్. మరి దాన్ని మీరు మంచిగా ఆలోచించుకొని మంచి పద్ధతిలో దీన్ని క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. ఓకే సార్, నమస్కారం.